75 ఏళ్ల వయసులో ఆయనది దాదాపు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటప్పుడు ఆయనకి లేని డబ్బు కాదు, లేని పదవి కాదు, గౌరవం కాదు, ఏదైనా కానివ్వండి. కానీ 75 ఏళ్ల వయసులో ఆయన పార్టీ మారడం వల్ల ఆయనకొచ్చిందేంటి? ఒరిగిందేంటి? అసలేం జరిగింది? అంటే బేసిక్‌గా ఒకటండి తెలంగాణలో నేను అబ్జర్వేషన్ అంటే నేను గూడా సుమారుగా 12 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను. ఒక ట్రెడిషన్ సెట్ అయిందండి తెలంగాణలో. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర జాయిన్ గావాలి. ట్రెండ్ సెట్ చేశారు మొత్తం. చాలా దుర్మార్గం ఇది. ఇది సరైనటువంటిది కాదు. గతంలో ఏందంటే ఒక పార్టీలో గెలిచారంటే ఆహ్, 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 ఆ ప ఆ పదవీ కాలం పూర్తయ్యేంత వరకు కూడా ఆ పార్టీలోనే ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. నువ్వు ఏ పార్టీలోనే గెలవండి. అధికారం ఒక పార్టీకి వస్తే ఆ పార్టీలో జాయిన్ కావాలి అంతే. ఇది అలవాటుగా మారింది. ఇది సరైనటువంటిది కాదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. కొన్ని సందర్భాల్లో పార్టీలు మారడం అనివార్యం అనిపిస్తది. ఆ సందర్భం ఏర్పడుతది కొన్ని పరిస్థితుల కారణంగా. అప్పుడు మీరేం చేయాలి? ఏ ప్రజలైతే మీకు ఓట్లు వేసి, ఏ పార్టీ అయితే మీకు అవకాశం ఇచ్చిందో, ఏ ఏ పార్టీ అయితే మిమ్మల్ని గెలిపించిందో, ఏ ప్రజలైతే ఓట్లు వేసి గెలిపించిందో, ఆ పదవికి రాజీనామా చేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి, మళ్ళీ ప్రజాక్షేత్రంలో వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి పార్టీలో జాయిన్ అయ్యి మీరు ప్రజా తీర్పు కోరాలా. మీరు ప్రజా తీర్పు కోరకుండా, మేము ఒక పార్టీ నుంచి పదవి వచ్చింది కదా, ఆ పార్టీ పదవిని అంటబెట్టుకొని మేము మళ్ళీ రాజకీయాలు చేస్తామంటే ఇది సరైనటువంటిది కాదు. వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు ఆలోచించుకోవాలి. మేము చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి. అయితే అదే రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య విషయంలో 80 ఏళ్ళు వచ్చాయి, నీకు అసలు పార్టీ ఏం తక్కువ చేసింది? నీకు టీపీసీసీ పదవి ఇచ్చింది, అన్నీ చేసింది. ఇప్పటి వరకు 45 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. ఏం పోయేకాలం వచ్చిందని చెప్పేసి అని పార్టీ ఎందుకు మారారు? కాటికి కాలి చాపిన వాడికి పదవులు అవి అవసరమా అన్న మాట్లాడిన మాటలకి మాట్లాడారు ఆయన. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ 75 ఏళ్ళు. మరి ఈయన ఎట్లా తీసుకున్నారు? ఇప్పుడు అదే కదా, అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతాం అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు అంగీకరించారండి. అంటే ఏదైనా సందర్భం ఏర్పడ్డప్పుడు మీరు మీ మీ వ్యూని మార్చుకొని మాట్లాడితే అది వేరు. కానీ ఇలా గతంలో ఒకలాగా ఇప్పుడు ఇంకోలాగా ఇది మాట్లాడడానికి మాత్రం ప్రజలు మాట్లాడిన జీర్ణించుకోవట్లేదు. మాటలకి చేసే చేష్టలకి ఎక్కడ సంబంధమే లేదు. మీరు ఇంకోటి ఏంటంటే ఒకటి గమనించండి, మీరు ప్రజలు వీటిని సహించరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీ పోయి అక్కడి నుంచి ఎంపీ పోటీ చేశారు. గెలిచారా? రంజిత్ రెడ్డి గారు గెలిచారా? లేదు. ఆ రకంగా అనేక మంది, సైద్ రెడ్డి గారు పోటీ చేశారు, ఇక్కడి నుంచి వెళ్ళి బీజేపీలో పోటీ చేసి గెలిచిందా? సో అట్లా అంటే మా ఇష్టం ఉన్నాడు మేము చేస్తాం, ప్రజలు ఖచ్చితంగా మనం గెలిపిస్తారని అనుకోవడానికి వీల్లేదు. ప్రజలు పదే తిప్పు కొడుతున్నారు. ప్రజలు అన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ ఇప్పుడు ఎవరైతే పార్టీ మారుతున్నారో, రేపు ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు కనుక వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చి వాళ్ళు ఉప ఎన్నికలు పోయే పరిస్థితి వస్తే తప్పకుండా ప్రజలు వాళ్ళకి తగిన శాస్తి చేస్తారు. దానం నాగేందర్ మాట్లాడిన మాటలకి మీరు అసలు ఏం సమాధానం చెప్తారు? ఆయన త్వరలో 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేవలం మిగిలేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రమే ఉంటారు. అసలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ మనుగడ అనేది ఉండదు, కేసీఆర్కి ఇంక ఇది అంతం అన్నట్టు మాట్లాడేవారు. మరి ఆయన ఎందుకున్నాడు మరి 10 ఏళ్ళు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు ఎప్పుడైనా నోరు మెదిపిండా? ఈ విషయాల మీద మాట్లాడిండా? కొన్ని ఏదైనా తప్పులు జరిగితే మాలాంటి వాళ్ళు మేము బయట ఉండైనా మేము మాట్లాడినాం, మీరు మాట్లాడినా? మీరు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే అవకాశవాదం. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంటగాగుతారు, అధికారం పోగానే మళ్ళీ ఏది అధికారంలో ఉంటే దానిలో జాయిన్ అయ్యి మళ్ళీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రజలు దీన్ని క్షమించరండి. ప్రజలు బుద్ధి చెప్పిన ఓటుతో అయినా ఇంకా బుద్ధి రాకుండా అంతం అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది. ఎట్లా అంతం అవుతుంది అండి? తెలంగాణ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందండి. తెలంగాణకు బీఆర్ఎస్ ఉన్నది పేగుబంధం. అది తెలంగాణకు ఆత్మ బీఆర్ఎస్. అనేక పార్టీలు రాష్ట్రాలను ఏలడానికి పుట్టినాయి, కానీ రాష్ట్రాన్ని సాధించడానికి పుట్టినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది అందరికీ తెలిసింది. కాబట్టి ఏదో ఒక ఆయన పోతే పోతుంది, 10 మంది పోతే పోతుంది, 20 మంది పోతే పోతుంది అని ఎట్లా మాట్లాడతారు? నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీకి 2023 డిసెంబర్ రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 5 ఉండే. 5 మీరు అధికారంలోకి రాలేదా? అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ఇట్లా పోతుందండి, నాకు అర్థం కాదు. ప్రజలతోని మమేకమైనటువంటి పార్టీ ఇది. బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కడ నెగిటివిటీ లేదు. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చాము, ఇంకొక పార్టీకి ఏమైనా అవకాశం ఇస్తే అన్నట్టుగానే ఓట్లేశారు.
అది పోయి బీజేపీ అయినా అవ్వాల్సింది, లేకపోతే కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి పొరపాటును ఓట్లేశారు అనమాట. అయితే రేవంత్ రెడ్డి సీఎం అని తెలిస్తే పాపం ప్రజలు కూడా ఓట్లేసేవారు కాదేమో అనుకుంటున్నాను. అంటే ప్రజలు 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలన చూశారు. సాగునీరు, తాగునీరు తీసుకొచ్చిండు, రైతు బంధు ఇచ్చారు, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మాణం చేశారు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్స్, దళిత ఈ రకంగా దళిత బంధు, అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా వారు అద్భుతంగా అమలు చేశారు. కానీ మీరు 10 పనులు చేసినప్పుడు కూడా ఇంకో 2 చేయలే. ఎందుకు చేయలేదు? అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అమలు చేశారు, కానీ ఇండ్లు నిర్మాణం చేయలేదని చెప్పి, మేము ఆశించిన మేరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ చేస్తామని ప్రామిస్ చేసినటువంటి నేపథ్యంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఫైటర్గా ఉండే కదా, చాలా అంశాల్లో రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నటువంటి దాన్ని కూడా ప్రజలు గమనించారు. అంటే ప్రజలు వాళ్ళ ఆకాంక్షలకు వీరిని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూశారు, చూసి ఓట్లేసారు. సరే, మార్పు అనేది సహజం, అది నిరంతర ప్రక్రియ, దాన్ని ఎవరమైనా కూడా మనం స్వాగతించాల్సింది. కేసీఆర్ కూడా అదే చెప్పారు కదా, ఎన్నికలు ఓడిపోయిన తర్వాత వారు ఏం చెప్పారు? మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటాం, మేము కొట్లాడుతాం. నేను కూడా మనం ఓడిపోయిన తర్వాత నేను వారిని గజ్వేల్ వారి ఫామ్ దగ్గర నేను కలిశాను. అది ఫామ్ హౌస్ కాదండి, దయచేసి. చాలామందికి ఒక అపోహ ఉంది, నేను కూడా గతంలో వేరేలాగా భావించేటువంటి వాడిని. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అంటే ఎంతో అంగరంగ వైభవంగా, అది పెద్ద రాజు అంతఃపురం లాగా ఉంటుంది అని అనుకున్నాను. చాలా తప్పది. వారికి వ్యవసాయం అంటే ప్రేమ ఉంది, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి తాను ఎంత ఎదిగినా కూడా మళ్ళీ ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ఉండాలి, ప్రకృతితోని మమేకమై ఉండాలి, తద్వారా ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్ థింకింగ్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఫామ్ దగ్గర వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు. అండ్ వారు సహజంగా ఏంటంటే ఒక దొరల కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి కొంచెం మంచిగా కట్టుకున్నాడు, మామూలు మనలాంటి వాళ్ళకంటే కొంచెం మంచిగా కట్టుకున్నాడు. అందులో ఏం లేదు, అలా అన్ని పొలాలు ఉంటాయి, అన్ని రకాల చెట్లు ఉంటాయి, కోళ్ళు ఇవన్నీ ఉంటాయి, కోళ్ళు మేకలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది తెలియక అదేదో ఫామ్ హౌస్ అంటే అదేదో తెలియని ఏదో ఉంటుంది, అది అంతఃపురం ఉంటుంది, కోట్ల రూపాయలతో కట్టుకున్నటువంటి బాత్రూమ్ ఉంటుందని ఇట్లా రకరకాల దుష్ప్రచారాలు జరిగినాయి. నాకు అనిపించింది, నాకు అసలు ఇన్ని ఆరోపణలు వస్తుంటే కూడా అసలు వీళ్ళు ఒకసారి ఏదో ఒక 2-3 ఛానళ్ళు తీసుకుపోయి అదంతా తిప్పి చూపెడితే అయిపోదా, ఎందుకు ఈ అపోహలకు ఆస్కారం కల్పించిందని చెప్పి నేను చాలా సందర్భాలు అనుకున్నాను. ఇదంతా చూసిన తర్వాత అలా ఏముండదు, సాధారణ రైతు ఎట్లా జీవిస్తాడో ఆయన కూడా అట్నే జీవిస్తున్నాడు. కాకపోతే మొదటి నుంచి వాళ్ళు కొంత ల్యాండ్ లార్డ్స్ కాబట్టి కొంచెం మంచిగా కట్టుకున్నారు, అంతే తప్ప అందులో ఏం లేదు. అయితే నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, నేను ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నెక్స్ట్ డే ఫలితం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలిసిన తర్వాత నేను వారి దగ్గరికి వెళ్ళి, నేను గెలిచొస్తా అని చెప్పి మీకు మాట ఇచ్చిన, మీరు నాకు టికెట్ ఇచ్చారు, అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు, అద్భుతమైనటువంటి క్యాంపెయిన్ నిర్వహించాను, అయినా నేను ఓడిపోయినా, మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నేను రీచ్ కాలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి నేను కోరితే, రాజకీయాల్లో ఇవన్నీ సహజం, వీ హ్యావ్ టు ఫైట్, మనం పోరాటం చేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు ఏదో ఈ చిన్న ఓటమి, అంటే ఇన్నేళ్ళ అనుభవంలో ఒకసారి ఓడిపోగానే ఆ పార్టీ పోతుందనో అదేదో ఇక ఉండదు అని, ఇదంతా కూడా అంటే చిన్నపిల్లలు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా. టీడీపీ విషయంలో కూడా అట్నే మాట్లాడింది కదా ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగింది, ఆయన లోకేష్కి ఏం తెలియదు, అయిపోయింది టీడీపీ అన్నారు. మన టీడీపీ పోయిందా? మొత్తం క్లీన్ స్విప్ చేసి గెలిచి. ఎగ్జాక్ట్లీ. రేపు అదే తీర్పు ఇక్కడ బీఆర్ఎస్కి రాదని ఎట్లా చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ వెలుగబెట్టింది ఏ నెలలా? చాలా త్వరగా ప్రజల్లో నెగిటివిటీ అనేది చాలా బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. మార్పును మనం స్వాగతించాల్సిందే. ప్రజలు ఏరుకోరు ఎంచుకొని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిండు, వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఒకటే చెప్తున్నారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసిండు, మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చండి.